సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో సిటీలోని రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. పండుగ కోసం ఇప్పటికే సొంతూర్లకు వెళ్లారు జనం. దీంతో నిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులు పడే నగరవాసులు ఇప్పుడు ట్రాఫిక్ లేని నగరాన్ని చూస్తున్నారు. పండుగ ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చంటున్నారు ప్రజలు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. సందర్భంగా పట్నం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక కన్నవారి కోసం ఉన్న ఊరి కోసం పల్లె బాట పట్టారు పట్నం ప్రజలు. సో దీంతో చాలా వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లతో పాటు ఫ్లైఓవర్ల పైన కూడా పూర్తిగా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ నేను నగరంలోని ఇటు చాలా రద్దీగా ఉండేటువంటి ఈ ఏరియాలో ఉన్నాను. దాదాపు ఇది ఐటీ కారిడార్తో పాటు ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలు, లగ్గిడి కప్పుల్, మాసాబ్ ట్యాంకు, తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఇట్లా ఈ యొక్క రహదారులు అన్నీ కనుక చూసుకుంటున్నట్లయితే ప్రతిరోజు నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్లపై కొనసాగుతుంటారు. ఎక్కువగా ఆఫీసు టైమింగ్ ఇప్పుడు ఏదైతే ఉదయం 10 గంటలు 9 గంటల ప్రాంతంలో ఎక్కువగా పబ్లిక్ ఇటు బంపర్ టు బంపర్ వాహనాలు కూడా ఉంటాయి. కానీ ప్రజెంట్ మాత్రం చూడొచ్చు, చాలా ప్రశాంతత వాతావరణంలో చాలా తక్కువ వెహికల్స్ మూమెంట్ అనేది ఉంది. ఎందుకంటే అటు వరుస సెలవులు రావడంతో అటు తర్వాత మనకి గవర్నమెంట్ హాలిడే కూడా ఉన్నది. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఉంది కాబట్టి సో వాటితో పాటు ఇక ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంజాయ్ చేయడం కోసం సుదూర ప్రాంతాల కంటే హైదరాబాద్ పట్టణంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇక్కడ నివసిస్తుంటారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ నివసిస్తుంటారు. ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, తర్వాత చదువుకునేవారు, ఇట్లా అన్ని రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వారు ఉంటారు కాబట్టి సో ఎక్కువగా రష్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా పల్లెబాట పట్టారు. పండుగను ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా పల్లెల్లో ఉన్నారు కాబట్టి పట్నం మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఎక్కువగా సిటీలోనే ఉండేవారు తప్ప ఇక్కడ బయట నుంచి ఇక్కడ నివసించేవారు మాత్రం అందరూ వెళ్ళిపోయారు. దీంతో రోడ్లపైన పూర్తిగా కూడా ఖాళీగా రోడ్లు దర్శనమిస్తున్నాయి. సో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు వెళ్ళాలంటే దాదాపు మనకి 2-3 కిలోమీటర్లు కానీ తర్వాత 20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం పూర్తిగా కూడా రోడ్లంతా నిర్మానుష్యంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో వెంటనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే అతి తక్కువ సమయంలో అతి తొందరగా వెళ్తున్నటువంటి పబ్లిక్ను చూడొచ్చు. అదే మనకి నార్మల్ టైంలో ఇప్పుడు పండగ కాబట్టి అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి ఇలా ఉంటే సో నార్మల్ డేస్లో మనకి వీక్ డేస్లో ఎప్పుడైతే ఆన్ డ్యూటీలో మళ్ళీ డ్యూటీలకు కానీ ఇటు స్కూళ్ళు తెరవడం లాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పల్లెల నుండి పట్టణానికి పబ్లిక్ వస్తారు. సో అప్పుడైతే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. సో బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత ఉపశమనం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, ఎక్కువగా వాహనాలు రోడ్లపైకి రావట్లేదు కాబట్టి కొంత ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇదే ఉపశమనం. సో ఇట్లాంటి పరిస్థితే నగరంలో ఉన్నటువంటి అన్ని రహదారుల పైన, అన్ని ఫ్లైఓవర్ల పైన కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరొక 3 రోజుల పాటు, ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, సో 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పండుగకు అందరూ ఇంటికి వెళ్ళడం వల్లనే పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఈ రోడ్లన్నీ కనిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నవారే బయటకు వస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే నిత్యావసర సరుకులతో పాటు ఎవరైనా వ్యాపారవేత్తలు కానీ తర్వాత ఇటు కైట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి చూసేవారు, ఇటు పరేడ్ గ్రౌండ్కి వచ్చేవారు, తర్వాత నక్లెస్ రోడ్కి వచ్చేవారు, జలవిహారకు వచ్చేవారితో తప్ప మిగతా నార్మల్ పబ్లిక్ అయితే ఎక్కడ కనిపిస్తలేరు. సో మొత్తానికైతే సంక్రాంతి పండుగ వేళ ఉన్న ఊరి కోసం, కన్న వారి కోసం ఇంటికి బయలుదేరడంతో పూర్తిగా కూడా హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా వెహికల్ మూవ్మెంట్ లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొంత ఐటీ కారిడార్లో కొంత ట్రాఫిక్ కనిపిస్తుంది, కానీ మిగతా ఏరియాలో మాత్రం మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది. సో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే అతి సులువుగా, అతి తొందరగా కూడా ఈ 2-3 రోజులలో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే పబ్లిక్ లేకపోవడం వల్ల, వాహనాలు రోడ్లపైకి రాకపోవడం వల్ల సిటీలోని చాలా రోడ్లు కూడా ఎంటీగా అంటే ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.